కూటమి పాలనలో దగా పడితే వారికి ధైర్యం చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు బంగారుపాళ్యం మార్కెట్ యార్డును సందర్శించాక చంద్రబాబును జగన్ అడుగుతున్న ప్రశ్నలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. వైఎస్ఆర్సీపీ హయాంలో మామిడి కిలో 22 రూపాయల నుంచి 29 రూపాయలకు కొన్నది నిజం కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పు బాబు. క్వశ్చన్ నెంబర్ 2. మీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కిలో మామిడి 2 రూపాయలకు పడిపోయింది, వాస్తవం కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పు బాబు. క్వశ్చన్ నెంబర్ 3. కర్ణాటకలో మామిడిని కేంద్రం 16 రూపాయలకు కొంటుంటే ఇక్కడ మీరు గాడిదలు కాస్తున్నది నిజం కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పు బాబు. క్వశ్చన్ నెంబర్ 4. గిట్టుబాటు ధర లేక టన్నుల కొద్దీ మామిడిని రైతులే నేలపాలు చేస్తుంటే చోద్యం చూస్తున్నది వాస్తవం కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పు బాబు. క్వశ్చన్ నెంబర్ 5. ప్రతిపక్ష నేత రైతుల పరామర్శకు వెళ్తున్నప్పుడే కేంద్రానికి లేఖ రాయాలన్న ఆలోచన పుట్టింది నిజం కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పు బాబు. క్వశ్చన్ నెంబర్ 6. తమ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చిన రైతులను రౌడీ షీటర్లంటూ ముద్ర వేసింది వాస్తవం కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పు బాబు. క్వశ్చన్ నెంబర్ 7. మీ ఆదేశాలతో కొందరు పోలీసులు రాక్షసుల్లా మారి రైతుల తలలు పగలగొట్టింది నిజం కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పు బాబు. క్వశ్చన్ నెంబర్ 8. బాబు లోకేష్ ఆదేశాలతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల తలలు పగలగొట్టి రక్త తర్పణం చేసింది వాస్తవం కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పు బాబు. క్వశ్చన్ నెంబర్ 9. అన్ని వర్గాలను మోసం చేసిన మీరు రేపు పోలీసులను కూడా ఆ ఖాతాలో కలిపేస్తారన్నది నిజం కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పు బాబు. క్వశ్చన్ నెంబర్ 10. గృహ నిర్బంధాలు, 25 చెక్ పోస్టులు, పోలీసు వలయాలతో రైతుల్ని భయభ్రాంతులకు గురి చేసింది వాస్తవం కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పు బాబు.